అధ్యక్షులు నాగమల్లేశ్వరరావు గారు, సభలో ముఖ్య అతిథి ఆత్మీయులు హరీష్ రావు గారు, నాకు గొప్ప ఇన్స్పిరేషన్. చాలా ఒక సామాజిక సంక్లిష్ట సందర్భాల నడుమ ఒక ప్రజాస్వామిక కోణాన్ని ప్రస్ఫుటం చేసేటువంటి ఒక పరిణతి కలిగిన వ్యాఖ్యాత, విశ్లేషకులు కె శ్రీనివాస్ గారు, సాహిత్య విమర్శకులు, అట్లాగే వరిష్ఠ సంపాదకులు, నిలువెల్లా తెలంగాణ తనాన్ని నింపుకున్న అల్లనారాయణ గారు, ఇవాల్టి సభకి కేంద్రమైన సునీత గారు, సభలో కూడా చాలామంది ఉద్దండులైన సాహిత్యవేత్తలు ఉన్నారు. సునీత గారి బంధుమిత్రులు, అభిమానులు అందరికీ నమస్కారం. ఇవాళ నాకు ఈ సభలో మాట్లాడాలంటే కొంచెం జంకుగా ఉంది. ఎందుకంటే ఒక 2 రోజుల కింద ఈ 2 నవలల్ని చేతులు పెట్టారు సునీత గారు. నవల అంటేనే తెలిసిందే, చాలా విస్తృతమైన క్యాన్వాస్, చదవడానికి చాలా సమయం కావాలి. ఈ 2 రోజులుగా చాలా ఒత్తిళ్ల మధ్య ఉన్న నేను ఈ పుస్తకాలు ఎట్లా చదువుతాను, ఎట్లా మాట్లాడతాను అనేది ఇబ్బంది పడ్డాను. మేడంతో అన్నాను, మేడం నేను ఎట్లా మాట్లాడగలుగుతాను, అంత ఇవి చదివేంత అవకాశం లేదు కదా అంటే, మీరు ఆత్మీయ అతిథి, 4 మాటలు మీరు ఏం మాట్లాడినా సరే అన్నారు. ఇవాళ వస్తూ వస్తూ ఒక్క నవల మాత్రం అట్లా పైన చదవగలిగాను. జీవన సంధ్య అన్న నవల. కారులో వస్తూ వస్తూ ఆ నవల చదువుతూ వస్తున్నాను. నవల చదువుతున్నంతసేపు కళ్ళు చెమ్మగిలుతూనే ఉన్నాయి. జీవితాన్ని చాలా గంభీరమైన దృక్పథంతో చూసి, చాలా బాధ్యతతో, సమాజం పట్ల చాలా బాధ్యతతో రచనలు చేస్తున్న సునీత గారి మీద ఈ నవల చదివిన తర్వాత గౌరవం రెట్టింపైంది. నిజానికి వాళ్ళ నవలలు రాయటము, నవలలు చదవటము, చదివే వాళ్ళైతే, పాఠకులైతే చాలా తగ్గిపోయారు. ఒకప్పుడు నవలలు చాలా ప్రభావం చూపించాయి. నవలలకు చాలా గ్లామర్ ఉండేది కూడా. కమర్షియల్ నవలలు సరే సరే, ఆయా ఉద్యమాలు, ఆ ఉద్యమాలని, ఆ ఉద్యమ సందర్భాలని, ఆ చరిత్రను రికార్డ్ చేసిన చాలా ఉద్గ్రంథాలు లాంటి నవలలు. జాతీయోద్యమాన్ని అంతా కూడా, ఆ జాతీయోద్యమ సందర్భంలో దళిత సమస్యను చర్చిస్తూ అద్భుతమైన మాలపల్లి లాంటి నవలలు, ఇక్కడ రష్యాలో జరిగిన విప్లవోద్యమంలో ఒక స్త్రీ నిర్వహించిన అద్భుతమైన పాత్రను చిత్రించిన గోర్కీ నవల, అమ్మ నవల, ఇవన్నీ చదవటం ఒక గొప్ప ఆదర్శంగా ఉండేది. కానీ వాళ్ళందరికీ స్క్రీన్ టైం ఎక్కువైపోయింది. ఫోన్కి అతుక్కుపోతున్నారు అందరూ. ఆ ఫోన్లో కూడా చాలా శకలాలుగా, చాలా తక్కువ వ్యవధిలో చూసేవి, చదివేవి ఉండాలి. ఒక సుదీర్ఘమైనటువంటి పుస్తకాన్ని చదివే ఓపిక ఇవాళ ఎవరికి లేకుండా పోయింది. ఈ దశలో నవల రాయడం అనేది ఒక నిష్కామ కర్మ, ఏ ప్రతిఫలాపేక్ష లేకుండా చేయాల్సిన పని. అది సమాజం పట్ల ఎంతో కన్సర్న్ ఉంటే తప్ప, ఎంతో బాధ్యత ఉంటే తప్ప, మనుషుల పట్ల ఎంతో నెనరు, మమత, అనురాగం ఉంటే తప్ప చేయలేని పని. ఓపికతో నవలలు రాస్తూ సామాజిక సంస్కారాన్ని కొంత పెంచడానికి దోహదపడుతున్న సునీత గారిని నేను వాళ్ళ మనసారా ఇక్కడ అభినందిస్తున్నాను. ఈ జీవన సంధ్య అన్న నవల వృద్ధుల పట్ల మనకు ఉండాల్సినటువంటి సెన్సిబిలిటీస్ని తట్టిలేపేటువంటి నవల. ఇది నిజంగా వృద్ధాప్యంలో మనుషులు అనుభవించేటువంటి ఘర్షణ, వేదన, గాయపడేటువంటి సందర్భాలు, ఒక నిస్సహాయత, ఒక కన్సర్న్ లేని తనంలో ఉండే ఒక ప్రేమ రాహిత్యం. దీంట్లో ఒక చోటు సునీత గారు అంటారు, వృద్ధాప్యంలో అనారోగ్యాన్ని మించిన లోపం ప్రేమ రాహిత్యం, పట్టించుకోకపోవడం, నిర్లక్ష్యం చేయబడటం అంటారు. వీటన్నిటి మధ్య తల్లడిల్లుతున్నటువంటి వృద్ధుల అంతరంగ ఘర్షణలకి దర్పణం పట్టిన నవల ఇది. ఈ నవల మేడం వృద్ధుల కోసం రాశారని నేను అనుకోవడం లేదు. ఇది చదివిన తర్వాత వృద్ధుల పట్ల మనం ఎంత బాధ్యతాయుతంగా మెలగాలో తెలియజెప్పడానికి నవల రాశారు.
ఈ నవల రాయడానికి ఆమె ఎంత పరిశీలన చేసింది, జీవితాన్ని ఎంత లోతుగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించింది, వృద్ధుల మానసిక ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి ఆమె ఎంత ప్రయత్నించింది, ఎన్ని సందర్భాలు ఉంటాయి, రకరకాల సందర్భాలు, ఆయా సందర్భాలు వాళ్ళని ఎట్లా గాయపరుస్తాయి, వాటన్నిటిని పట్టుకొని రాయటం అంటే జీవితంలో నా సున్నితమైన అంశాలని పట్టుకొని రాసే దగ్గర నేను ఇంతకుముందు అన్నట్టు ఆమెకు జీవితం పట్ల ఉన్న ఒక గంభీరమైన దృక్పథం ఈ నవలలో అడుగడుగునా కనిపిస్తుంది. చాలాసార్లు ఆ ఘటనల్ని వివరిస్తూనే ఆ ఘటన తాలూకు సారాంశంలాగా ఓ వాక్యాన్ని రాస్తారు. ఆమె ఎక్కడ కూడా నేనేదో ఒక వాదాన్ని చెప్పాలనో లేకుంటే తనదైన ఒక ప్రకర్షణ చూపించాలనో ఎక్కడ ప్రయత్నించలేదు. చాలా సున్నితమైన పద్ధతిలో రాస్తుపోయారు, చాలా ఆర్ద్రంగా రాస్తుపోయినారు. అవసరమైన చోట పాత్రల భావోద్వేగ తీవ్రత ఉన్న చోటనే కాస్త కవితాత్మకంగా ఉన్నారు. మిగతా చోటంతా కూడా జీవితపు ఆ బరువు నిండిన వాక్యాలే కనిపిస్తాయి. ఒక జీవితంలో పరిణతి చెందినటువంటి వ్యక్తి చేస్తున్న వ్యాఖ్యానం లాగానే కనిపిస్తూ ఉంటాయి చాలాసార్లు వాక్యాలన్నీ కూడా. మొదట పరంధామయ్య శాంతయ్యమ్మ ఇద్దరు వృద్ధ దంపతులు సూర్యాస్తమయాన్ని చూస్తూ పరంధామయ్య అనుకుంటాడు, అస్తమిస్తున్న సూర్యుడు బరువు అనుకునేటువంటి వాళ్ళు లేరు కదా అనుకుంటాడు ఆయన. సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు ఆ సూర్యుడు బరువు అనుకునే, సూర్యుడు అస్తమించనంత వరకు తమకు బరువే అనుకునే వాళ్ళు సూర్యుడికి లేరు అనుకుంటాడు ఆయన. సో ఎంత విషాదం నిండిన వాక్యం, ఎంత ఆవేదన తొణికిసలాడేటువంటి వాక్యం. ఇట్లాంటి అనేక వాక్యాలు కనిపిస్తాయి. ఆయనదేమీ ఫెయిల్యూర్ జీవితం కాదు పరంధామయ్యది. బాగా సంపాదించాడు, సంపాదించిందని పిల్లలకి ఇచ్చాడు, పంచి ఇచ్చినాడు, బాధ్యతలన్నీ నెరవేర్చినాడు. వృద్ధాప్యంలో కాస్త ప్రశాంతంగా జీవించాలనుకున్నాడు, కానీ ఆ వృద్ధాప్యం వాళ్ళకు లభించలేదు. ఓ వెలితి, ఓ వేదన, ఓ ఘర్షణ, ఒక నిరాదరణ, ఒక నిర్లక్ష్యం నిరంతరం ఆవహించాయి. ఆ సందర్భాలన్నింటినీ వివరిస్తూ పోయారు. తరాల మధ్య సమన్వయం లేక ఉండేటువంటి ఆ ఘర్షణ ఇంతకుముందు శృతికీర్తి గారు చెప్పారు. ఒక డిటాచ్మెంట్ అవసరమని. ఒక వయసు వచ్చిన తర్వాత డిటాచ్మెంట్ కూడా నేర్చుకోవాలి. పరంధామయ్య తన కొడుక్కి బాధ్యతలను అప్పగించే దగ్గర, ఆ కొడుకు వ్యక్తిత్వం సంతరించుకుంటున్న దగ్గర ఆ బాధ్యతలను అప్పగించడంలో పడ్డ ఘర్షణ కొడుక్కి ఆయనకి మధ్య దూరం పెంచింది అని చెప్తారు. నిజానికి వృద్ధుల ఆవేదన చెప్తూనే వచ్చి ఆ కొడుకు వైపు నుంచి కూడా చూసి ఎందుకు ఈ దూరం ఏర్పడింది అని చెప్తారు. కోడలు అత్తను అస్సలు పని చేయనివ్వదు, పని చేయకపోతే ఊరంతా అసలు అత్తను కాలు కింద పెట్టనివ్వదు అని అనుకుంటారు. కానీ విషయం ఏంటంటే అది తన అధికారాన్ని కాపాడుకోవడం, ఇంటి మీద తనకున్న అధికారాన్ని కాపాడుకోవడం, అత్తకు ఆ అవకాశం ఇవ్వకపోవడం. కానీ వృద్ధాప్యంలో పని చేయనిస్తే వాళ్ళకి మేము ఉపయోగకరంగా ఉన్నామనే ఒక తృప్తి కలుగుతుంది అని చెప్తారు. మేమేదో పనికిరాని వాళ్ళం కాదు, మాకంటూ ఒక పాత్ర ఉంది, మేము ఉపయోగకరంగా ఉన్నాం అనే ఒక భావన వాళ్ళకి కలుగుతుంది. ఆ అవకాశం లేకుండా చేస్తుంది కోడలు. ఒకసారి కోడలికి ఈమెకి ఒక చిన్న మాట పట్టింపు వస్తుంది. ఆ కోడలు లోపలికి వెళ్ళి గిన్నెలు శబ్దాలు చేస్తూ ఉండగా దడదడమని శబ్దాలు వస్తుంటే కోపంగా మాట్లాడుతూ ఆమె ఉన్నప్పుడు బయట ఈమె ఎట్లా ఉంది అంటే అకారణంగా తల్లి చితకబాదితే ఏం చేయాలో అర్థం కాక నిస్సహాయంగా జాలిగా బిక్కుబిక్కుమంటూ చూసే చిన్నపిల్లలా ఉంది శాంతమ్మ అంటారు. నిజానికి ఒక జీవితం పండిపోయినటువంటి ఆమె మళ్ళీ ఒక చిన్నపిల్లలాగా మారిపోయి ఆ ఇంటికి ఒక రాణిలాగా ఉన్న ఆమె తాను పని చేద్దాం అనుకుని ఆ వంటింట్లోకి వెళ్ళలేక ఆ వంటింట్లో కోడలు కోపాన్ని చూస్తూ ఎట్లా ఉందంటే చిన్నప్పుడు తల్లి అకారణంగా చితకబాదితే ఏం చేయాలో తోచక నిస్సహాయంగా జాలిగా బిక్కుబిక్కుమనే పసిపాపలా ఉంది అని అంటాడు. అలా వాళ్ళు పసిపాపలు అయిపోతారు ఒక దశకు వచ్చిన తర్వాత, వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత. అప్పుడు మనం చేసే ప్రతి నిర్లక్ష్యం వాళ్ళని అభద్రతకు గురి చేస్తుంది, వాళ్ళలో ఒక అలజడి రేపుతుంది అన్నదాన్ని చాలా గాఢంగా చెప్తారు, గాఢంగా వ్యక్తీకరిస్తారు. ఇంతకుముందు శృతికీర్తి గారు చెప్పినట్టు ఆ కొడుకు పెద్దవాడైపోయిన తర్వాత దగ్గర తీసుకునే అవకాశం లేదు తల్లికి. ఒకసారి అలా పుణికి చూసే, ఒకసారి తల నిమిరే అవకాశం లేదు. తండ్రితో కూడా కొడుకు నిలబడి మాట్లాడు, ఏదో బాధ్యతగా మాట్లాడినట్టు ఉంటాడు తప్ప నిలబడి కాసేపు మాట్లాడు. శాంతమ్మ చనిపోయిన
ఆ సందర్భాన్ని ఎంత ఆర్ద్రంగా రాశారంటే నిజంగా దుఃఖం తన్నుకొస్తుంది. ఆ సన్నివేశం చదువుతున్నప్పుడు మాత్రం దుఃఖం తన్నుకొస్తుంది. అక్కడ ఒక మాట అంటారు, ఆమె చనిపోయిన తర్వాత అక్కడ ఎవ్వరికి కూడా దుఃఖం ఎగదన్నుకు రావట్లేదు. పైగా జరగాల్సిందేదో జరిగిపోయింది, జరగాల్సిన పనులేవో మిగిలిన్నాయన్నట్టుగా ఉందట అక్కడ ఉన్న వాళ్ళ వైఖరి అంతా కూడా. కోడళ్ళు ఏం మాట్లాడుకుంటే ఎవరెవరిని పిలవాలి, ఏం చేయాలి, నెక్స్ట్ ఏం జరగాలి, ఇదంతా మాట్లాడుతుంటే జరగాల్సిందేదో జరిగిపోయింది, జరగాల్సినవి ఇంకా మిగిలి ఉన్నాయి అన్నట్టుగా వాళ్ళ వైఖరి ఉంది అని. ఇట్లా ఒక్కొక్క సంఘటనలోంచి ఆమె ఒక సారభూతమైన జీవితానికి సంబంధించిన ఒక సారభూతమైన వాక్యం ఒకటి రాస్తూ పోతారు. అవి చదువుతున్నప్పుడల్లా కూడా నిజంగా బాగా మనం చాలా అలజడికి గురవుతాం. ఇట్లా చెప్తూ పోతే చాలా చాలా సంఘటనలు. తన తండ్రి జీవితాన్ని పదే పదే జడ్జిమెంట్ గురి చేస్తుంటాడు కొడుకు. పల్లెటూళ్ళలో ఇల్లు ఎందుకు కట్టావు, ఆ ఇల్లేదో నువ్వు పట్టణంలో కట్టుంటే ఎక్కువ ధర వచ్చేది. అక్కడ తండ్రి ఏమనుకుంటాడంటే ఆ ఇల్లు అంటే తనకు జీవితం, ఆ ఇంటికి విలువ కట్టడం ఆయనకు నచ్చదు. ఆ ఊళ్ళో మోతుబరి రైతు, ఆయన అందరికీ సహాయం చేస్తున్నాడు, అట్లా జీవించిన అలా సహాయం చేయడానికి కొడుకు జడ్జి చేయడం, కోడలు జడ్జి చేయటం, ఆ ఇంటికి ఒక విలువ కట్టడం అనేది ఆయనలో చాలా ఆవేదన ఆవహిస్తుంది. ఇట్లా అనేక సందర్భాల్ని, ఆ వృద్ధాప్యపు వాళ్ళ మానసిక ప్రపంచాలని, ఆ ఘర్షణల్ని చెప్తూ ఈ నవల రాయడానికి సునీత గారికి ప్రేరణ ఒక వృద్ధ రైతు విజయవాడలో కృష్ణానదిలో దూకి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఇందులో కూడా ఒక పాత్ర ఉంటుంది, పున్నయ్య అని. వృద్ధాప్యమే బాధాకరం అంటే డబ్బు లేని వృద్ధాప్యం మరింత బాధాకరం. ఇందులో రకరకాల వృద్ధాప్యాలు ఉంటాయి, అందులో పున్నయ్యది డబ్బు లేని వృద్ధాప్యం. ఆ వృద్ధాప్యం విభిన్న కోణాల నుంచి ఆమె ఆ వృద్ధాప్య సందర్భాలను చెప్పారు. చివరికి ఈ పరంధామయ్య కూడా తుంటి విరిగి హాస్పిటల్లో పడి నానా బాధలు అనుభవిస్తాడు. అప్పుడు ఇంట్లో ఉండే ఒక పని మనిషి, చిన్నప్పటి నుంచి వీళ్ళతో ఉన్న పని మనిషి నిస్వార్థంగా ఈయన సేవ చేయడానికి వస్తుంది, వెంకటి అని. అప్పుడు ఆమె ఒక మాట అంటుంది, పసిపిల్లలు ఎట్లా, నేను నా బిడ్డల్ని ఎట్లా చూసుకున్నానో మిమ్మల్ని అట్లా చూసుకుంటాను అంటుంది. అంటే అప్పుడు ఆయన అంటాడు, పసిపిల్లలు పాలూరే బుగ్గలతోని తలుకులీనే కళ్ళతోని అందంగా ఉంటారమ్మా, కానీ వేలాడే చర్మంతోని జీవం లేని కళ్ళతోనుండే మాలో మా పట్ల ఏం ఆదరణ ఉంటుంది అని ఆయన అక్కడ అంటాడు. అప్పుడు అల్లుడు మాత్రం ఒక మాట అంటాడు, అల్లుడు కాస్త మానవీయత ఉన్నవాడు, మామయ్య మీ ముఖంలోని ప్రతి ముడత 70 ఏళ్ల అనుభవాలు సంతరించుకున్న పుటలు అంటాడు. ఆ ముడతలన్నీ కూడా 70 ఏళ్ల అనుభవాల్ని నింపుకున్నటువంటి పుటలు, వాటిని చదువుకొని వాటి నుంచి ఆ విలువని స్వీకరించాల్సిన అవసరం ఉంది అని చెప్తాడు. చివరిలో ఆయన తనకంటూ కొంత డబ్బు మిగిల్చుకుంటాడు. ఆ డబ్బుని ఆ చివరి దశలో కూడా ఆయన ఆ వృద్ధాప్యపు ఆవేదన తెలిసిన వాడిగా ఆ పున్నయ్యకు కొంత భాగాన్ని, ఆ వెంకటికి కొంత భాగాన్ని రాసి ఆయన మరణిస్తాడు. ఈ నవల చదువుతున్నంతసేపు కూడా మనలో ఒక మానవీయమైన భావన ముప్పిరిగొంటుంది. మనం నిజంగా వృద్ధుల హక్కుల గురించి ఆలోచిస్తున్నామా, వృద్ధుల పట్ల ఒక గంభీరమైన దృక్పథం మనకుందా? ఎప్పుడో ఎవరో అన్నట్టు, బహుశా వివేకానందుడు, బాల్యానికి శిక్షణ, యవ్వనానికి దిశానిర్దేశం, వృద్ధాప్యానికి రక్షణ ఇవ్వని సమాజం విఫలమైన సమాజం, నిరర్థక సమాజం. నమస్కారం.